అమ్మా నాన్న అనాథాశ్రమం మతిహీనులై రోడ్లపై తిరుగుతున్న అనాథులను చేరదీస్తుంది. అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం, అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం. సహకరిస్తున్న పోలీస్ శాఖ, స్వచ్ఛంద సంస్థలు. దేవధామ క్షేత్రం, అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం. నా పేరు మురళి, మేము సిద్దిపేట సఖీ కేంద్రం నుంచి వస్తున్నాము. ప్రేమధామ క్షేత్రం, అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం. నా పేరు దామోదర్ గౌడ్, ఏఎస్ఐ హుసేనియాలం. మా ఇన్స్పెక్టరు ఆంజనేయులు సారు, మా ఎస్ఐ సారు ప్రవీణ్ సారు మాకు ఆర్డర్ ఇస్తే ఈ అమ్మాయిని తీసుకొని ఆశ్రమంకు తీసుకొని వచ్చినాము. అనాథల పుణ్యక్షేత్రం. కడుపు నిండా అన్నం పెడుతుంది. వారికి కేశఖండన చేసి స్నానం చేయించి మామూలు మనుషులుగా మార్చుతుంది. వైద్యం అందిస్తుంది. అనారోగ్యం నుంచి కోలుకున్న వారి వివరాలు సేకరిస్తుంది. కృష్ణ ఎవరు? నలవన్నా. ఎట్లుంది ఆరోగ్యం? ఎట్లుంది? అడ్రస్ చెప్తావా? మీ ఇంటికి తీసుకుపోతాను నేను. వస్తావా? సరే, వస్తావా? ఇప్పుడు పోదా. వారు చెప్పిన వివరాల ప్రకారం సొంత వారికి సమాచారం అందించి వారికి అప్పగించడం జరుగుతుంది. మన రాష్ట్రం వాళ్ళు తీసుకున్నారు. వాళ్ళ దగ్గర ఒక 1-2 years ఉన్నారు. వాళ్ళు మాకు ఇప్పుడు చెప్పారు. కొందరిని స్వయంగా వారే ఊరికి తీసుకువెళ్లి కుటుంబానికి అప్పగించడం జరుగుతుంది. సార్ చాలా థ్యాంక్స్. ఈ అమ్మాయిని మీరు సేఫ్గా పెట్టినందుకు చాలా థ్యాంక్స్. అమ్మ నాన్న అనాథాశ్రమం ఇట్స్ అ వెరీ గుడ్, రియల్లీ ఇట్స్ అ బ్లెస్సింగ్. గట్టు శంకర్ సార్ మీకు చాలా థ్యాంక్స్. అమ్మా నాన్న అనాథాశ్రమం ఎన్ని సేవలు అందిస్తుందంటే మీలాంటి దాతల వలనే. ఆ పుణ్యమంతా మీదే. మీ ప్రోత్సాహంతో పాటు శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆశీస్సులతోనే మేము ఈ అభాగ్యులను ఆదుకుంటున్నాము.